వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, మనము ఈరోజు పెద్ద గోల్కొండలో ఉన్నాము. ఇక్కడ హోల్సేల్లో మ్యాట్లు, రబ్బర్ మ్యాట్లు ప్లస్ ఫోమ్ మ్యాట్లు, హర్యానాకు సంబంధించిన మనకు ఎక్విప్మెంట్స్ ఉంటాయా డైరీ ఫామ్ की, అవన్నీ అమ్మడానికి ఉన్నాయి. वालेकुम अस्सलाम भाई. भाई, आपका ये एड्रेस क्या आता, ये शॉप का नाम क्या है? अब जो है ప్రెసెంట్ మనం వచ్చేసి పెద్ద గోల్కొండ విలేజ్ లో ఉన్నాం ఫ్రెండ్స్. ఓకే, ఇది వచ్చేసి పెద్ద గోల్కొండ బ్రాంచ్. ఇది సేమ్ ఇలాంటిది మనకి ఇంకోటి శంషాబాద్ లో గిట్టంగా ఉంది బ్రాంచ్. అది వచ్చేసి శంషాబాద్ ఆర్బీ నగర్ స్ట్రీట్ నెంబర్ 8 దగ్గర ఉంటది. ఓకే, ఇక్కడ మనకి మొత్తం రీటైలర్ కి సేల్ చేస్తాం ఇక్కడ ఉన్నటువంటి రైతులకి. ఇక్కడ మన దగ్గర చూసినట్టయితే మనకి జిందాల్, కేరళలో 2 టైప్స్ ఆఫ్ మ్యాట్స్ ఉంటాయి మన దగ్గర. వచ్చిన వాళ్ళకి మనం చూపెట్టి ఇస్తాము. ఇక్కడ ఇప్పుడు ఫోమ్ మ్యాట్లు ఉన్నాయి కదా, ఫోమ్ కూడా హర్యానావి, అవి ఏం రేట్ పడతాయి మీకు? ఇప్పుడు అందులో ఏ సైజ్ ఉన్నాయి? ఇందులో మనకు రబ్బర్ లో కేరళ మ్యాట్ ఉంది కదా, అవును, అందులో ఏ సైజెస్ ఉన్నాయి? ఇప్పుడు ఈ జిందాల్ మ్యాట్ ఏదైతే ఉన్నది కదా, హర్యానా మ్యాట్, ఇది వచ్చేసి రబ్బర్ ప్లస్ ఫోమ్ రెండు మిక్స్ ఉంటాయి ఇందులో. ఇది కాస్త లైట్ వెయిట్ ఉంటది. ఇది ఇంకోటి మనకి 15 to 18 kgs మధ్యలో ఉంటది. దీని సైజ్ అనేది పెద్దగా ఉంటది. కాస్త సైజ్ వచ్చేసి మనకి 5/8 సైజ్ ఉంటది. మందం 1 ఇంచ్ కన్నా ఎక్కువ ఉంటది. మనం కేరళతో కంపేర్ చేసుకుంటే మందం అనేది ఇది ఎక్కువ ఉంటది కాస్త. ఓకే, 1 ఇంచ్ ఉంటది. 1 ఇంచ్ ఉంటది. అవును. ఇది వచ్చేసి మనకి 1800 రూపీస్ పడుతుంది మ్యాట్. ఓకే, 1800 పడుతుంది. ఇంకోటి మన దగ్గర కేరళ మ్యాట్స్ ఉంటాయి. కేరళలో 2 సైజెస్ ఉంటాయి. ఓకే, 2 సైజెస్ వచ్చేసి మనకి ఒకటి 7/4, ఇంకోటి 6.5/4, 6.5/4, 7/4, 2 సైజెస్ ఉంటాయి మన దగ్గర. మనం కొలిచి గిట్టంగా చూపెడదాం రైతు మిత్రులకి. ఇది వచ్చేసి మనకి 43 to 45 kgs ఉంటది. రెండు గిట్టంగా సేమ్ వెయిట్ ఉంటది. 43 to 45 kgs జెన్యూన్ వెయిట్ ఉంటది. కావాల్సిన ఇప్పుడు మన దగ్గర వెయింగ్ మిషన్ గిట్టంగా ఉంది. కాంటాక్ట్ చేసి గిట్టంగా చూపెడు. ఇది మనకు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ఎక్కడికైనా సప్లై చేస్తారు. ట్రాన్స్పోర్ట్ ఏ విధంగా చేస్తారు? ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఏపీ, తెలంగాణ, కర్ణాటక ఎక్కడికైనా సప్లై ఉన్నది మనది. కావాల్సిన వారు వచ్చి గిట్టంగా మన షాప్ విజిట్ చేసి తీసుకెళ్ళొచ్చు. లేదు మేము రాలేమన్నా మనకి ట్రాన్స్పోర్ట్ లో వేసి పంపించేయండి అంటే మీరు ఆర్డర్ అనేది బుక్ చేసుకుంటే ట్రాన్స్పోర్ట్ నవాతా, క్రాంతి, SMT, VRL ఇవన్నీ ఉన్నాయి మన దగ్గర. మీకు అనుకూలంగా ఏది ఉన్నదో దగ్గరలో సెట్ చేసి చూసి మనం వేసి ట్రాన్స్పోర్ట్ లో పంపిస్తాం. ఇంకోటి మన దగ్గర ఒక మ్యాట్ అయినా సరే బల్క్ లో కావాలన్నా సరే ఇస్తాం మనం రైతులకి. లేదన్న, బల్క్ లో ఎవరైనా తీసుకున్నారంటే ఏమన్నా నెగోషియబుల్ చేసి ఇస్తాము. ఇక సింగిల్ పీస్ అంటే యాజ్ యూజువల్ గా మీకు తెలిసిన విషయమే. ఇంకోటి ట్రాన్స్పోర్ట్ విషయంలో చార్జెస్ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ చార్జెస్ అన్ని మావే ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి మా షాప్ నుంచి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ కి పంపించే చార్జెస్ అయినా సరే, ఇంకోటి హమాలీ చార్జెస్ అయినా సరే, అవన్నీ మేమే పే చేసుకుంటాం. ఇక్కడ ఒక్కసారి బిల్ జనరేట్ అయిన తర్వాత అక్కడ నుంచి అక్కడికి రైతుల దగ్గరికి ఏదైతే వెళ్తుంది అది రైతులు పే చేసుకోవాలి. అది పెద్దగా ఏముండదన్న, సుమారుగా మ్యాట్ కి ఒక 80 to 100, 70 to 100 దీని మధ్యలో పడుతుంది. ఓకే, ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఇక్కడ నుంచి ఆ ట్రాన్స్పోర్ట్ దాకా అయితే మీరే మాదే ఉంటది బాధ్యత. అందులోనే ఉంటాయి అన్ని, మొత్తం మనదే ఉంటది అందులో. ఓకే, చూడొచ్చు ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మెయిన్ గా కేరళ మ్యాట్లు ఎన్ని రోజులు వస్తుంది, ఇంకా ఫోమ్ మ్యాట్లు, ఇవి రెండిట్లో డిఫరెన్స్ చెప్పండి. అంటే యూజెస్ ప్లస్ ఇందులో ఎన్ని సంవత్సరాలు ఇది మనకు ఉపయోగపడుతుంది, అంటే గ్యారంటీ ఏమైనా ఉంటుందా, దాని గురించి చెప్పండి. మనకి ఇది వచ్చేసి ఫోమ్ మ్యాట్, రబ్బర్ ప్లస్ ఫోమ్. ఇది హర్యానా మ్యాట్. ఇది వచ్చేసి మనకి సుమారుగా ఒక 2 to 3 years వరకు సర్వీస్ వస్తుంది. దీనిది 2 to 3 years వరకు సర్వీస్ వస్తుంది ఇది. ఇంకోటి ఇది వచ్చేసి మనకి కేరళ మ్యాట్. ఇదైతే మనం ఎక్కువ శాతం మనము ఆవులకు కానీ లేగలకు కానీ ఏమైనా తక్కువ బడ్జెట్ లో ఎవరైనా తక్కువ కాలం వరకు నడిస్తే చాలనే రైతు మిత్రులు ఇది తీసుకోవచ్చు. ఓకే, దూడలకు ఇది సరిపోతుందా? ఇది మనకు సరిపోతుందన్న, దూడలకి సరిపోతుంది. కానీ ఇది దూడలకు ఇది కూడా పెట్టొచ్చు కదా? పెట్టొచ్చు, కాకపోతే దూడలు అనేది కాస్త లైట్ వెయిట్ ఉంటాయి కదా, ఇది వర్కౌట్ అయిపోతుంది. దీంతో కంపేర్ చేసుకుంటే ఇది బెస్ట్ ఉంటది అనే ఉద్దేశం మనది. ఓకే, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ మ్యాట్ కనిపిస్తుంది ముంగల. ఇది వచ్చేసి కేరళ. దీని యూజేజ్ చెప్తారా? ఇంకా ఇది సంవత్సరాల దాకా వర్క్ వస్తుంది. ఇది వచ్చేసి కేరళ మ్యాట్, హెవీ మ్యాట్ ఉంటది. ఇది 100% రబ్బర్ ఉంటది. ఓకే, 100% రబ్బర్ ఉంటది. దీని యూజేజ్ వచ్చేసి మనకి ఆవులకి, గేదెలకి కాళ్ళ నొప్పులు, పొదువు వాపులు, ఇంకోటి మోకాల నొప్పులు,
గెట్కెళ్ళి పెరిగిపోతుంటాయి, గెట్కెళ్ళి పెరిగి కుంటడం మొదలు పెడతాయి. అలాంటివి కాకుండా అవన్నిటికీ యూజ్ అవుతాయి ఈ మ్యాట్లు మనకి. ఇది వచ్చేసి మనకి 43 to 45 kgs మధ్యలో ఉంటది ఒక మ్యాట్. పూర్తి రబ్బర్ ఉంటాయి. ఇందులో 2 సైజెస్ ఉంటాయి. ఇందులో లాక్ సిస్టమ్ ఇందులో ఉంటది కానీ ఫోమ్ లో ఉండదు. ఫోమ్ లో అనేది లాక్ సిస్టమ్ ఉండదు, ఇందులో అయితే లాక్ సిస్టమ్ అనేది ఉంటది మనకి. ఓకే, ఇప్పుడు కేరళ మ్యాట్ కి ఫోమ్ మ్యాట్ కి కంపేర్ చేసుకుంటే ఈ కేరళ మ్యాట్ అనేది కాస్ట్ అనేది 1000 రూపీస్ ఎక్కువ ఉంది. అవును, కానీ మనకు వెయిట్ ఎక్కువ వస్తుంది, ఇంకా లాంగ్ టైం లైఫ్ టైం గిట్టంగా పెరిగిపోతుంది కదా. ఓకే, అది వచ్చేసి 2-3 ఇయర్స్ నడుస్తుందా? 2 to 3 years వరకు సర్వీస్ ఇస్తుంది అది. ఓకే, ఇది వచ్చేసి మనకి ఈజీ ఒక 7 to 8 years వరకు అయితే మనం చెప్పేసి ఇస్తాం కస్టమర్. ఇందులో 6x4 కూడా ఉండే కదా, అదెందుకు తెచ్చలేరు? 6x4 అనేది ఫస్ట్ మనం స్టార్ట్ చేసిందే కేరళ మ్యాట్ లలో 6x4. అవును, అది వచ్చేసి ఇప్పుడు తెప్పిస్తలేం, ఎందుకంటే రైతు మిత్రులు మనకి 6x4 ఒక ఆవుకి గానీ గేదెకి గానీ కరెక్ట్ సరిపోయినంత మ్యాట్ అనేది 6.5x4 7x4. 6x4 అంటే మనకి మ్యాట్ అనేది సరిపోతలేదు. మళ్ళా వెనక్కి కాళ్ళైనా కింది వైపు వచ్చేస్తున్నాయి, లేదంటే ముందు కాళ్ళైనా కింది వైపు వచ్చేస్తున్నాయి. దాని వల్ల మనకు ఉపయోగం లేదు. మ్యాట్ వేసినాం అంటే పూర్తి ఆవు అనేది మ్యాట్ మీదనే కూర్చోవాలి మనకి. అవును, ఆ ఉద్దేశంతో మనం డైరెక్ట్ కేరళకి వెళ్ళి ఆ 6x డై అనేది తీపిచ్చేసి మన పేరు మీదనే ఉండే అది, ఆ డై తీపిచ్చేసి మళ్ళీ ఇది 6.5x4 ఒక మ్యాట్ తెప్పించినాం 7x4. ఇప్పుడు హెవీ ఆవులు ఉన్నాయి, హెచ్ఎఫ్ జెర్సీ, ఇంకోటి జాఫరాబాదీ గేదెలు హెవీ ఉంటాయి మనకి. అవును, ఆ గేదెల కోసం 7x4 తీసుకుంటే సరిపోతుంది. నార్మల్లీ మనకి దేశీవాలి ఆవులు ఉన్నాయి, ఇంకోటి చిన్న చిన్న ఏదైనా అనుకూలంగా ఉన్న వాటికి 6.5x4 1 year 2 year 3 years కాఫ్ కి మనకి 6.5x4 తీసుకోవచ్చు. బెటర్. ఇంకొకటి ఇది ఈ కేరళ మ్యాట్లు ఉన్నాయి కదా, ఇది అక్కడ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నదా, మీరు టై అప్ అయ్యారా కంపెనీతో? లేదన్నా, మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది అక్కడ. డైరెక్ట్ మనం కంపెనీతోని టై అప్ అయినాం. ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాదు, డైరెక్ట్ కంపెనీతోని టై అప్ అయినాం. మనకి డైరెక్ట్ డీలర్షిప్ ఉంది. మనం ఎవరి త్రూ తీసుకోరాము మ్యాట్లు అనేది, మనకి డైరెక్ట్ కంపెనీతోని డీలర్షిప్ ఉన్నది. ఇంకోటి మన మ్యాట్ మీద మీరు చూడొచ్చు మన బ్రాండింగ్ వస్తుంది, కంపెనీ బ్రాండింగ్ వస్తుంది. కంపెనీ బ్రాండింగ్ మీదనే మనం మ్యాట్ షాప్ పేరు వస్తుంది. షాప్ పేరు కాదు, కంపెనీ బ్రాండింగ్ వస్తుంది దాని మీద. కంపెనీ బ్రాండింగ్ వస్తుంది. ఓకే, ఇంకా మీ ఫోన్ నెంబర్ ఒకసారి చెప్తారా? నా ఫోన్ నంబర్ వచ్చేసి 7286889811. ఇంకో ఫోన్ నంబర్ గిటంగా ఉంది ఆల్టర్నేట్ గా, అది గిటంగా నేను స్క్రీన్ మీద ఇచ్చేది. కొంతమంది మార్కెట్ లో తక్కువ రేట్ లో ఇస్తున్నారు, వెయిట్ లో ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? తక్కువ ఎందుకు ఇస్తారు? వెయిట్ లో డిఫరెన్స్ అనేది ఉండదన్న, వెయిట్ లో డిఫరెన్స్ అనేది రాదు మ్యాట్లకి. ఆ మ్యాట్లకి ఈ మ్యాట్లకి తేడా అనేది మెయిన్ ఇదే పాయింట్. ఇక్కడ మెయిన్ పాయింట్ రైతు మిత్రులు అబ్జర్వ్ చేయాల్సింది ఇదే. ఇది వచ్చేసి మనకి పూర్తి రబ్బర్, 100% రబ్బర్. ఇది వచ్చేసి మనకి కంపెనీ బ్రాండింగ్ మీదనే వస్తుంది, పూర్తి 100% రబ్బర్ ఉంటది. ఇంకోటి ఏదైతే తక్కువ రేట్ ది మ్యాట్ ఉంటది కదా, అది అందులో రబ్బర్ ప్లస్ ఫోమ్. రబ్బర్ అనేది అందులో గిట్టంగా 2 types ఆఫ్ రబ్బర్ ఉంటది. రైతు మిత్రులు ఇదంతా గమనించుకొని తీసుకుంటే బెటర్ ఉంటది. అందులో 2 types ఆఫ్ రబ్బర్ ఉంటది. అది ఎట్లా అంటే మనం టైర్లని కరగబెట్టిన తర్వాత గిట్టంగా రబ్బర్ మెటీరియల్ వస్తుంది. జెన్యూన్ రబ్బర్ కరిగిచ్చిన మనకి రబ్బర్ వస్తుంది. ఏదైతే టైర్లతో కరగబెట్టి మనకి క్లే కలిపి ఇస్తారో దానికి రేట్ తగ్గుతుంది. ఇంకొకటి అది హీట్ జనరేట్ చేస్తుంది. ఇదైతే మనకి జెన్యూన్ రబ్బర్, కాస్ట్ ఎక్కువ సరే డైరెక్ట్ కేరళ నుంచి వస్తుంది. ఇది మన కాస్ట్ ఎక్కువ అయినా సరే, మనకు మార్జిన్ తక్కువ మిగిలినా సరే రైతు మిత్రులకి మంచి మ్యాట్ ఇవ్వాలనే ఉద్దేశంతో మనం ఈ మ్యాట్లు తెప్పించినాం. కావాల్సిన వాళ్ళకి తక్కువ రేట్ మ్యాట్లు కావాలన్నా నేను ఇస్తా. కాకపోతే దానికి మళ్ళా కస్టమర్ గ్యారంటీ వారంటీ, ఇంకోటి హీట్ జనరేట్ అవుతుంది, అవన్నీ మనకి సంబంధం ఉండదు. ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ మనకి ఇది వచ్చేసి సెకండ్ క్వాలిటీ మ్యాట్. ఇది వచ్చేసి సెకండ్ క్వాలిటీ మ్యాట్. ఇది కాస్ట్ తక్కువ ఉంటుందా? ఇది కాస్ట్ తక్కువ ఉంటది. ఇది ఏమంటే మ్యాట్ అనేది హార్డ్ ఉంటది. ఇంకోటి మ్యాట్లని ఇట్లా తొక్కినామంటే మనం మ్యాట్ అనేది ఇడ్చుకోబోతుంది. మ్యాట్ వెనకాల మీకు నీట్నెస్ అనేది కనబడదు. దీని అకార్డింగ్ మనకి ఇది సెకండ్ క్వాలిటీ మ్యాట్ కదా, సేమ్ సైజ్, సేమ్ మ్యాట్, సేమ్ గ్రిప్పింగ్. ఇది టాప్ క్వాలిటీ మ్యాట్ మన దగ్గర ఉన్నది. ఇది సెకండ్, దీని కింది ఇది టాప్ క్వాలిటీ మ్యాట్. ఇది సెకండ్ క్వాలిటీ మ్యాట్, ఇది టాప్ క్వాలిటీ మ్యాట్, ఫస్ట్ క్వాలిటీది. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి డిఫరెన్స్ చూస్తే దీని రబ్బర్ లా ఎంత నీట్నెస్ అనేది ఉన్నది చూసుకోవచ్చు మీరు. ఇది వచ్చేసి కొంచెం క్రాకెస్ ఉన్నాయి, లైట్ క్రాకెస్ ఉన్నాయి. ఇది వచ్చేసి క్రాకెస్ ఉంటాయి. ఇది నీట్నెస్ అనేది ఎక్కువ ఉంటది రబ్బర్ లో. ఈ మీకు ఈ ఫస్ట్ క్వాలిటీ మ్యాట్ అనేది కొంచెం స్మూత్ ఉంటది, స్మూత్ వస్తుంది.
ఓకే, అది కొంచెం హార్డ్ ఉంటది, అప్పుడు ఆవులకు గేదెలకు నొప్పులు ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అది సెకండ్ క్వాలిటీ ఏకున్నా ఒకటే కదా. అంతే, ఇక రైతు మిత్రులకి తెలిసిన విషయమే. అంటే అది తీసుకోవడం జిమ్లలో యూజ్ చేసే మ్యాట్ ని అమ్ముతుర్రు. ఓకే, ఇంకోటి మనకి వచ్చే మ్యాట్లు ఏవైతే ఉంటాయి A1 కేరళ బ్రాండింగ్ మీదకి వస్తుంది మనకి. ఓకే, A1 కేరళ మ్యాట్ అనేది డైరెక్ట్ కంపెనీ కేరళ వారు కంపెనీ నుంచే మనకు వస్తుంది A1 కేరళ అని. అంటే మీ డీలర్షిప్ ఉంది? మనకు డీలర్షిప్ ఉంది అక్కడ నుంచి డైరెక్ట్. చూడండి ఫ్రెండ్స్, ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా డైరెక్ట్ కాంటాక్ట్ చేయండి, స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేసి డైరెక్ట్ వీళ్ళ షాప్ దగ్గర వచ్చి మాట్లాడొచ్చు. థ్యాంక్ యూ, జై హింద్.